జగిత్యాల రామాలయం వాకర్స్ అసోసియేషన్ తో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నివాసంలో జగిత్యాల దరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల దరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈరోజు వచ్చి హోలీ పండుగ సందర్భంలో ఈ రంగుల పండుగ నాడు కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఆనందంగా ఈ సమయాన్ని గడుపుతూ నా వద్ద కూడా వచ్చి నన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసిన జగిత్యాల దరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి సభ్యులందరూ కూడా పేరు పేరున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి మన భారతదేశం విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న భాషలు, విభిన్న మతాలు ఎట్లయితే వివిధ రంగులు ఉంటాయో వాటన్నిటి కలయిక మన దేశం. దాంట్లో భాగంగా మన జగిత్యాల పట్టణంలో కూడా పరిసర ప్రాంతాల్లో అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా ఇక్కడ చాలా సామరస్యంగా మెలుగుతున్న ప్రాంతం మన జగిత్యాల. గత కొన్ని సంవత్సరాలుగా జగిత్యాల జిల్లా కేంద్రమై అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరీ ప్రత్యేకంగా మన దరూర్ క్యాంప్ విషయానికి వస్తే గతంలో 1969లో అప్పుడున్న నాయకులు స్థలాన్ని సేకరిస్తే ఈ మధ్యకాలంలో బ్రహ్మాండంగా ఆఫీసులు చేసుకోవడం కావచ్చు. దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యంగా ఈనాడు మా వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు కాబట్టి వారు మంచి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పరంగా కూడా మేము ప్రోత్సహించడం జరిగింది. దగ్గర ఒక జిమ్, పిల్లలకు ఆట వస్తువులు ఇవన్నీ కూడా చేసారు. ముఖ్యంగా అసోసియేషన్ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని గ్రౌండ్ అవన్నీ కూడా అభివృద్ధి చేసారు. నా వంతు కూడా నేను సహకరించడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ జగిత్యాలలో ఇక్కడ వాకర్ అసోసియేషన్ కావచ్చు, ఇంకా మిగతా వాకర్ అసోసియేషన్స్ కూడా రెగ్యులర్గా నన్ను ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎస్కేఎన్ఆర్లో కూడా మంచి రన్నింగ్ ట్రాక్ చేస్తే నిన్న అనంతరం పోతే అక్కడ ఒక యువకుడు పోలీస్ కానిస్టేబుల్ వచ్చి చెప్తాను ఆ ట్రాక్లో వస్తే నాకు ఉద్యోగం వచ్చింది. అంటే ఈ రకంగా శారీరకంగా దారుఢ్యంగా ఉండడానికి, శారీరకంగా మంచిగా ఉండడానికి అక్కడ మన పాత బస్టాండ్ దగ్గర కాలేజీలో 2 జిమ్లు కావచ్చు, ఎస్కేనగర్ దగ్గర కావచ్చు, గాంధీనగర్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఈ రకంగా మన అమరవీరుల స్తూపం పార్క్ వద్ద మన విరూపాక్షి గార్డెన్ ఎదురుగా అక్కడ కూడా మంచి వాకింగ్ ట్రాక్, చెట్లు, జిమ్ పెడితే మహిళలు పిల్లలతోటి వందలాది మంది వచ్చి ఉపయోగించుకుంటా ఉన్నారు. మరి ఇట్లాంటి అవకాశం కలిగింది. మరి ఇదే రకంగా అన్ని వర్గాల సహకారంతో జగిత్యాల అభివృద్ధి కూడా నేను కూడా తోడ్పడతానని, ఇదే రకమైన సోదర భావం, స్నేహభావం, కలిసిమెలిసి ఉండే భావం, ఎట్లయితే రంగులు ఒకటికొకటి కలిస్తే మనందరం కూడా కలిసి మెలిసి ఉండి సామరస్యంగా ఉండాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఈ హోలీ పండుగ రోజు అందరూ కూడా ఆనందంగా ఉండాలని, మరి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మంచి వర్షాలు పడి పాడి పంటలు ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చేస్తుంది. ఎక్కువ మంది కూడా రైతు కుటుంబాలకు లక్షణం లేదా రైతుల ఆదాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళమే కాబట్టి బాగుండాలని చెప్పి మరొకసారి నేను ఆశిస్తూ అందరు కూడా జగిత్యాల పట్టణ దరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ ప్రజలందరూ కూడా సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే సందర్భంలో జగిత్యాల పట్టణ మరియు నియోజకవర్గ ప్రజల